ఆత్మ సంబంధమైనవి మనము కలిగి ఉండాలి. అలాంటప్పుడు జయ జీవితం మనలో ఏర్పరచబడుతుంది. ఏముండాలి అన్నది పరిశుద్ధ గ్రంథం నుండి పరిశీలిస్తే మనము తెలుసుకోగలుగుతాం. ఈ సందర్భంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. శోధనలలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎవరు పలుకుతున్నారండి? స్వయంగా ప్రభువుని యేసు తన శిష్యులకి తెలియపరుస్తున్నారు. ఎందుకంటే గెచ్చమైన వనంలో వారిని ఒక చోట ఉండమని ప్రార్థించమని ఆజ్ఞయించి ఆయన కొంత దూరం వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థించుతున్నాడు. నా శిష్యులు నేను చెప్పిన మాట ప్రకారంగా వారు ప్రార్థిస్తున్నారా లేదా అని లేచి వచ్చి చూసేసరికి వీరందరూ కూడా నిద్రపోతున్నారు, నిద్రపోతున్నారు. అందుకే ప్రభు అక్కడ ఆ మాటను పలికి ఉన్నాడు. ఏమని? మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకుగా ఉండి. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో శోధనలు, ఎన్నో భయాలు, ఎన్నో నష్టాలు మానవుడిని చుట్టుకొని ఉంటాయి, మానవుని ఆవరిస్తూ ఉంటాయి. ప్రభు అంటున్నాడు, వాటిలో అవి మీ దగ్గర రాకుండా, వాటిలో మీరు పడిపోకుండా ఉండాలి. అందును బట్టి ఏమి చేయాలి అని ప్రభు చదివిస్తున్నాడు. ప్రార్థన చేయండి, మెలకుగా ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి. ఎందుకంటే మీరు శోధనలో పడిపోకుండా ఉండటానికి ప్రార్థన ఎంతో అవసరం. విశ్వాస జీవితంలో ప్రార్థన అవసరం. దాన్ని నువ్వు జయించాలంటే, దానిలో పడిపోకుండా ఉండాలంటే, దానికి చిక్కకుండా ఉండాలంటే ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ జీవితంలో ప్రార్థన అనే ఆయుధం కలిగి ఉన్నట్లయితే, ఆ ఆయుధం ఉపయోగిస్తున్నప్పుడు ఏ సాధనలో పడిపోకుండా ఆ ప్రార్థనే నిన్ను తప్పిస్తూ ఉంటుంది, నిన్ను కాపాడుతూ ఉంటుంది. ప్రియమైన వల్ల ఏముండాలి? మన హృదయంలో ప్రార్థన ఉండాలి. ప్రభు అదే మాట పదే పదే సార్లు పలుకుతూ చెప్తూ ఉంటుండేవారు. అందును బట్టి మన యొక్క జీవితంలో దేవుని సంబంధించిన వారి జీవితాల్లో ప్రార్థన నిత్యముగా ఉండి తీరాలి. ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రతి సమయమందు కూడా, ప్రతి విషయంలో కూడా పౌలు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేనిని గురించి చింతపడదు. చూడండి, పౌలుకి అప్పుడు ఎలాంటి వాడో మనకు తెలుసు. అలాంటి పౌలు ఇప్పుడు సంఘానికి రాస్తున్నాడు. దేనిని గురించి చింతపడకుడి కానీ, చూడండి, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకం మనతో చేత
మీ విన్నపములు ఎవరు తెలియపరచాలి? పక్కవారికి కాదు, బంధువులకు కాదు, ఇంట్లో వారికి కాదు. ఎవరు తెలియపరచాలి? నువ్వు నమ్మిన దేవునికి తెలియపరచాలి. నువ్వు నమ్మిన ప్రభుకి విన్నవించుకో, ఆయనకి తెలియపరచు. ఎందుకంటే ఆయన నీ చింతలన్నీ తీర్చగలిగినట్టు వాడు, దూరపరచగలిగినట్టు వాడు, నీ చింతలన్నీ నీ వద్ద నుండి తొలగించేవాడు. అందుకే ఆయనకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. మన జీవితంలో ప్రార్థన అనే ఆయుధము మనము కలిగి ఉన్నట్లయితే ఏ చెంత మన చెంత చేరదు, ఏ చింతలో మనం పడిపోం. చింతించడం వలన మన ఎత్తును నోరును ఎక్కువగా చేసుకోగలమా? చేసుకోలేం. చింతించడం వలన ఇంకా అత్యధికంగా చితికిపోయే స్థితిలోనికి సాతాను మనం నడిపిస్తూ ఉంటాడు. అందును బట్టి పౌలు చెప్పిన రీతిగా ఏదని గురించి చింతపడకుడే. ప్రతి విషయమునందులో అది చిన్న విషయమే కావచ్చు, పెద్దదే కావచ్చు, కానీ నీ విజ్ఞాపనన్నీ కూడా నీ దేవునికి నీవు విన్నవించుకోవాలి, తెలియపరచాలి. అప్పుడు ఆయన ఆలకించి నీ చింతలను నీ యొద్ద నుండి తీసివేస్తాడు. అందుకే ప్రార్థనా జీవితం ప్రతి దేవుని బిడ్డ కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కరిలో ఉండి తీరాలి. అమ్మా ప్రార్థన చేయలేదండి, ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నావు దేవుని సన్నిధికి? జవాబు లేదు. బాబు ప్రార్థన చేయి, నేనే చేయండి. ఎప్పటి నుండి వస్తున్నావు? ప్రార్థన కూడా చేయలేమా? సాక్ష్యం కూడా చెప్పలేమా? మరి దేవుని సన్నిధికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నాం మనం? దేవుని సన్నిధికి వెళుతున్నాం, సంతోషం. దేవుని బిడ్డలుగా ఉన్నాం, సంతోషం. ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలను లిఖించబడ్డాం. అయితే ఆ తండ్రిని మహిమపరచడానికి, ఆ తండ్రి చేసిన ఉపకారం తెలియపరచడానికి ఎందుకు ముందుకు రా? కష్ట సమయం మందు ఎందుకు ప్రార్థించక ఉంటున్నావు? అది తలపని కావచ్చు, గుండె నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, గొంతు నొప్పి కావచ్చు, అది ఏ విధమైన బాధ కావచ్చు. ప్రార్థిస్తున్నావా? నీకు వచ్చిన బాధను దేవునికి తెలియపరుస్తున్నావా? దేవా, నన్ను విడుదలపరచు, నన్ను స్వస్థపరచు అని ప్రభుకి రెండు మాటలన్నా చెప్పగలుగుతున్నావా? ఎలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామో ఒక్కసారి వాక్యాన్ని బట్టి అర్థం చేసుకున్నాము. అది మనది. దేవుడు మనల్ని బాగు చేయడానికి చూస్తున్నాడు, కానీ మనం బాగవడానికి ఆయన చూడటం. ఆయన శిక్షించడానికి రాలేదు, కానీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. పడిపోయిన మనల్ని లేవనెత్తడానికి ఆయన వచ్చినాడు. పడిపోయిన మనల్ని అందరూ లేవనెత్తి ఆయన అంతా మనల్ని కూర్చుండా పెట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నామంటే, ఆయన పాదముల దగ్గర నుండి మనం ఆరాధిస్తున్నామంటే మనం ఎంత గొప్పవారం. లోకంలో ఉన్నవారి కంటే మనం గొప్పవారం. లోకంలో ఉన్నవారి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడిని కలిగిన మనము ప్రార్థన అనే ఆయుధం లేకపోతే సోదరుల నుండి ఎలా తప్పించబడుతావు? రాబోయే ఉగ్రత నుండి ఏ విధంగా తప్పించబడతావు? అందుకే ప్రార్థన అనే ఆయుధాన్ని మనము కలిగి ఉన్నాం. రెండోది ఏమిటంటే, చూడండి,
యోహాను సువార్త 1వ అధ్యాయము 1. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి, ఆదియందు వాక్యమున్నది, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని యొద్ద ఉన్న వాక్యం మన యొద్ద ఉండకూడదా? ఆ వాక్యం మనలో కూడా ఉండాలి. వాక్యాన్ని కలిగి ఉండాలి. వాక్యం వెంట నడవాలి. వాక్యాన్ని అనుసరించాలి. వాక్యంతో సంబంధం పెట్టుకోవాలి. ఎందుకంటే కీర్తన 119 105 చూడమ్మా. ఆమె ఎవరంటున్నారు? కీర్తనకారుడు. నీ వాక్యము చూడండి, నా పాదములకు దీపం, నేను నడిచే త్రోవకి, నేను వెళ్ళే మార్గానికి వెలుగై ఉన్నది. మరి అలాంటి వాక్యం ఎక్కడ పెట్టుతున్నాం? మనం ఎక్కడ ఉంచుతున్నాం? ఆ వాక్యం మనలో ఉన్నట్లయితే మనం నడిచే త్రోవకి దీపంగా ఉంటుంది, మన పాదానికి దీపంగా ఉంటుంది. ఎందుకు? ఎక్కడ ఏ ముళ్ళు గుచ్చుకోకుండా, ఏ రాయి తగలకుండా ఆ దీపము వెలుగులో ఆ పాదాలు తప్పించబడతాయి. మన మార్గంలో వెలుగు, చీకటి అన్నది కనబడదు. అలాంటి వాక్యాన్ని విసర్జిస్తున్నావా? అలాంటి వాక్యాన్ని ఎక్కడ పెట్టుచున్నావు? అలాంటి వాక్యం నీ గుండెల్లో ఉన్నదా? నీ హృదయంలో ఉన్నదా? కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అంతేకాదు 119వ కీర్తన 11వ వచనం చూసినట్లయితే, అవును, ఎక్కడ ఉంచుకున్నాడండి వాక్యాన్ని? ఎక్కడ ఉంచుకున్నాడు? మనలాగా అక్కడెక్కడ ఉంచుకోలేదు. ఆ కీర్తనకారుడు హృదయంలో పెట్టుకున్నాడట. ఎందుకు బట్టి? దేవా, నీ ఎదుట మీద పాపము చేయకూడనట్లు, అన్యాయం చేయకూడనట్లు, ఇతరులను మోసగించకూడనట్లు, ఇతరులది అపహరించకూడనట్లు, త్రోవ తప్పిపోకుండానట్లు, మత్తు పదార్థంలో పడిపోకుండానట్లు. ఎంతమంది వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటున్నారు? హృదయంలో వాక్యం ఉంటే పాపము జోలికి పరిగెత్తరు, పాపము సంబంధించిన వాటిని పట్టుకోరు, దాన్ని ఉంటారు. అందుకే కింద నేను పాపము చేయకూడనట్లు నా దేవుడు నీ వాక్యాన్ని ఉంచుకున్నా. వాక్యం ఉంటే భయం. అపవిత్రమైన దేన్ని కూడా తాకకుండా ఉండడానికి, ఇతరులతో దెబ్బలాడకుండా ఉండడానికి వాక్యం ఉంటే భయం. ఇతరులతో దెబ్బలాడాలి, దానికి బదులు ప్రేమ పడుతుంది. వాక్యము ప్రేమిస్తుంది మనల్ని. యేసే మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే వాక్యం మనలో ఉంటే మనం ఇతరులు కూడా ప్రేమిస్తాం. వాక్యము లేకే మనము దారి తప్పిపోతున్నామేమో. మనం అనుకోవచ్చు, నేను బాగా ఉన్నాను, మేము బాగానే ఉన్నాం. కానీ వాక్యంలో ఉన్నట్లుగా ఉంటే దేవుడికి స్తోత్రం. దేవుడు దీవించుగాక.
వాక్యానుసారిగా లేకపోతే ఇవన్నీ ప్రార్థన చేసిన ప్రయోజనం ఉండదు పిల్లలు. వాక్యానికి కట్టబడి ఉండదు. మనం మా మాటలు లేకుండా ప్రభు మాట్లాడుతుండేవాడు తన శిష్యులతో. అవన్నీ కూడా విని మార్చుకునేవారు శిష్యులు. ఆయన గద్దెంపుకు లోపడేవారు. వాక్యానికి లోపడాలి. వాక్యానికి లోబడినప్పుడే మనం బాగుపడతాం. అందులో బట్టి ఇక్కడ ఉంటాడు కీర్తనకారుడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, పెట్టుకొని ఉన్నాను, భద్రపరుచుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలంటి వారు దేవుని వాక్యం కలిగి దేవుని వాక్యంతో నింపబడాలి. వాక్యము శక్తివంతమైనది. మొట్టమొదటి చెప్పిన ప్రార్థన కలిగి ఉండాలి. రెండోది వాక్యం కలిగి ఉండాలి. మూడోది ఏంటో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎటువంటి అధికారాన్ని మనకి ఇచ్చినాడు? దేవుని పిల్లలు అయ్యే అధికారాన్ని దేవుడు ఇచ్చు. మనం ఆయన పిల్లలమని దేని బట్టి ఇచ్చాడు? ఆయన విశ్వాసం ఉంచుతుందా? విశ్వాసం ఉంచిన వారికి అందరికీ, కొందరికి కాదు, ప్రతి ఒక్కరికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని. వేరే అధికారం లేదు. వేరే అధికారం ఇచ్చినట్లయితే పతనం అయిపోతాయి. కానీ ఇది పతనం కానిది, యుగ యుగాలు ఉండేది, నిరంతరం ఉండేది. దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆ అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. మొట్టమొదట ప్రార్థన, రెండోది వాక్యం, మూడోది నాలుగోది చూద్దాం. మొదట యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ప్రేమ రాయబడ్డది. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనలో ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు, మనం నెరవేరుస్తున్నప్పుడు మనము దేనిలో నిలిచి ఉన్నామంటే ప్రేమలో నిలిచి ఉన్నాం. అదే రాశాడు ఇక్కడ యోహాను. ఘనమైన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించు. ఎలా ప్రేమిస్తున్నాం?
ప్రేమించుటకు నిదర్శనమేంటి? రుజువేంటి? ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తున్నప్పుడే అదే రుజువు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడే, జరిగిస్తున్నప్పుడే నిజముగా ఆయన మనం ప్రేమిస్తున్నాం. ఆమె హల్లెలూయా. దినాల్లో ఎలా ప్రేమిస్తున్నామో మనకే తెలియాలి. ఆయన ఆజ్ఞలు పాటించే ప్రతి ఒక్కరు కూడా ప్రేమలో నిలుస్తున్నారు, ప్రేమ యందు నిలబడ్డారు. అందుకే భక్తుడైన ఆయన శిష్యుడైన యోహాను ఈ మధ్యాహ్న కాలంలో ఈ చిన్న సంఘానికి ఆయన తెలియపరుస్తున్నట్టు ఆయన ప్రేమ కలిగి మనం. అది ఇంకో మాట చదవండి. అదే మొదటి యోహాను పత్రిక 4:16 చదవండి. ఎరిగిన వారమై దాన్ని మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని దేవుడు ప్రేమ చనిపోయి ఉన్నాడు, ప్రేమయందు నిలిచి ఉంటేవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివరించి అర్థమయ్యేటట్లుగా, మనం చదువులేనట్టుగా అయినా సరే దేవుడు ఎంత చక్కగా వివరంగా అర్థమయ్యేటట్లుగా మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎంత చక్కని మాట చూడండి. ఇట్లా 4:16 మన ఎడల దేవుడికి ఉన్న ప్రేమను, మన ఎడల దేవుడికి ఉన్న ప్రేమను మనం మెరిగి ఉన్న ఎడల మనం ఎరిగిన వారమై అది తెలుసుకున్నట్లయితే దాన్ని నమ్ముకొని ఉన్నాం. అది మనం తెలుసుకున్నట్లయితే దాన్ని మనం నమ్ముకుంటున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ యందు నిలిచి ఉండేవాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా ఇంతవరకు మొట్టమొదటి నుంచి ఇంతవరకు మాట్లాడే ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైనది, ఆత్మీయ జీవితానికి కావలసినది. ప్రార్థన ఆత్మ సంబంధమైనది, వాక్యం కూడా ఆత్మీయ జీవితం సంబంధమైనది, విశ్వాసం కూడా ఆత్మీయ జీవితం సంబంధమైనది, ప్రేమ కూడా. మరొక చూద్దాం. కీర్తనలు 133:1. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత అనుభవం. ఇది తప్పనిసరిగా ఐక్యత అన్నది మనము కలిగి ఉన్నప్పుడు ఎటువంటి గొడవలు కానీ, జగడాలు కానీ, అసమాధానం కానీ, వినోద భావాలు కానీ ఏమాత్రం కూడా ఉండవు. ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలండి, మేలు. ఒకరు కలిసి ఉండుట, ఒకరొకరు మాట్లాడుకోవటం, ఒకరొకరు ప్రేమించుకోవడం, ఇదంతా మేలు సంబంధం. దినాల్లో పగలు బంధాలు బంధం కలిగి ఉండకండి. ప్రియమైన వాళ్ళ రెండు చేతులు జోడించి చెబుతున్నాను, ఎక్కడైనా అసమాధానం ఉంటే సమాధానం పడండి. దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడని మనం అశాంతితో ప్రార్థన చేసిన ప్రయోజనం ఉండదు. అశాంతి అన్నది మనలో లేకుండా చూసుకో.
ఎందుకంటే శాంతము కలిగినటువంటి వాడు మన ప్రభు, శాంతిని ఇచ్చేవాడు మన ప్రభు. ఆయన అల్లరికి కర్త కాదు, సమాధానాన్ని కర్తని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ పెద్ద చిన్నాన్ని తేడా చూసుకోకుండా ఐక్యత అన్నది ప్రాముఖ్యమైనదని తెలుసుకొని ఐక్యత కలిగి ఉండాలి. చాలామంది అలాగే ఉంటూ ఉంటారు. ఏం ప్రయోజనం, ఏం లాభం? నీ సహోదరును ప్రేమించలేనప్పుడు చూడండి, దేవుని నువ్వు ఎలా ప్రేమించగలుగుతున్నావు? విరోధస్తులు ఎవరైనా కనబడితే తాను మాకు తెచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏమన్నా ఎలా నేర్పించట్లేదు మనకి. మమ్మల్ని వేసిన వారిని ప్రేమించాలి, కొట్టిన వారిని ప్రేమించాలి, లేనిపోని మాటలు కనిపిస్తున్న వారిని కూడా ప్రభు ప్రేమించాలి. మన ప్రేమ నీకు నాకు ఉంటుందా? ఆ ప్రేమను మనం కలిగి ఉంటుందా? శిశువులు అందరూ కలిసి ఉంటారు. దుష్టుడైన యువత ఉండలేక దూరం అయిపోయినంతే వారికి ఐక్యత అన్నది కుదరలేదు. వాడికి మనసు మార్చుకొని చుట్టే క్షమించలేము. మనసు మార్చుకొని ప్రియమైన వాళ్ళు ఆత్మీయ జీవితంలో మనం వర్తిల్లాలంటే, మనం పెరగాలంటే ప్రార్థన అనే ఆయుధం, అంతేకాదు వాక్యం అనే ఆయుధాలు కూడా కలిగి ఉండాలి. విశ్వాసం అనే ఆయుధం కూడా కలిగి ఉండాలి. ఇవన్నీ ఆయుధాలు, కనబడనే ఆయుధాలు. ఈ ఆయుధాలు కలిగి ఉన్న వారికి ఏ హాని కూడా కలగదు. శత్రువులకు అప్పగించబడరు. వారి నుండి దేవుడు తప్పించగలుగుతాడు. ఐక్యత అనే ఆయుధం కలిగి ఉండాలి. ఉన్నాయా? ప్రేమ అనే ఆయుధం కూడా మనం కలిగి ఉండాలి. ఎంతవరకు ఐదు గురించి మనం తెలుసుకున్నాం. మొట్టమొదటి ఏంటంటే, మొట్టమొదట ప్రార్థన, రెండోది వాక్యం, మూడోది విశ్వాసం, నాలుగోది ప్రేమ, ఐదోది గొడవది. లోకసువార్త 2వ అధ్యాయం 14వ వచనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలుగుతుందండి? ఏం కలుగుతుంది? చాలా చక్కగా ఇక్కడ ఆ విషయాలు రాయబడ్డాయి. లోకసువార్త 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు, ఆయనకి ఇష్టమైన మనుషులకు, ఆయనకి ఇష్టమైన మనుషులకు, ఆయనకి ఇష్టమైన మనుషులకు ఏముందండి ఇక్కడ? హల్లెలూయా. ఆయనకి ఇష్టంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, భూమి మీద ఉన్నంత వరకు కూడా వారి సమాధానం. ఆ సమాధానం పోగొట్టుకుంటలేదు. సరే ఆలోచించి, ఆ సమాధానం పోగొట్టుకుంటే, ఆ సమాధానం మన జీవితంలో ఏర్పరచబడితే అన్నీ కూడా లోపాలే కనబడుతూ ఉంటాయి, లాభాలు కనబడతాయి.
అందును బట్టి ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా దేవుడు తన ఆశీర్వదించిన ప్రకారంగా ఆయనకి ఇష్టమైన ప్రజలు మనం ఆయనకి ఇష్టంగా ఉంటే భూమి మీద ఉన్నంత వరకు కూడా మేము సమాధానంతో ముందుకు సమాధానం కలిగి ఉంటాం. ఏ ఒక్కరితో వినోదమానం అనుకుంటాం. ఎందుకంటే మన తండ్రి ఒక్కడే కాబట్టి మనం ఆయన పిల్లలం. మనందరూ కూడా సహోదరులు కాబట్టి మన తండ్రిని కనబరచాలి. అందరూ కలిసి ఆయన ఆరాధించాలి, ఆయన భయపరచాలి. మేడగదిలో 120 మంది ఒకే మాటతో కూడుకున్నారు, ఒకే మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఎవరు దిగి వచ్చారు? వారికి ఎటువంటి ఆశయ భేదాలు లేవు. ఒకే మనసు కలిగి ఒకే భావము కలిగి ఉన్నందున పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. ప్రతి ఒక్కరిని ఆయన తాకాడు, ప్రతి వారిలో నివసించాడు. మరి మనకి సమాధానం లేకపోతే సమాధానకర్త అయిన దేవుడిని మనం ఎలా ప్రార్థించగలుగుతాం? ఎలాగైనా మనం భయపరచగలుగుతాం? దేవుని ప్రజలైన జీవితాల్లో ఏ విధమైన అసమాధానము కలిగి ఉండడానికి ఇంతవరకు మాట్లాడలేవా? మాట్లాడుకుంటే మాట్లాడుకున్నా ఏమి కూడా తరిగిపోదు. ఒకరికొకరు రాబట్టుగా దేవునికి ఎంతో ఇష్టం. ప్రియమైన వల్ల సంఘంలో విరోధ భావాలు అసమాధానాలు లేకుండా చూసుకుంటూ ఉంటారు. అవి ప్రమాదకరమైనవి. అందులో బట్టి దేవుని వాక్యానికి మనం భయపడాలి. దేవుని వాక్యానికి భయపడుతున్నప్పుడే మనం ఎన్ని తీర్మానం చేసుకుంటాం. సైతానికి సంబంధించినవన్నీ కూడా పారవేసి కుట్రలు చెప్తాం. దేవుడిచ్చి పట్టుకొని వాటి అనుసారంగా నడుస్తాం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 23:24 బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చి అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మరొక వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడను. అటు తర్వాత వచ్చి దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పిన మాట, ప్రియమైన ప్రభు మాట మనం వినిపేయాలి. ప్రభు చెప్పేది మనం చేయాలి. ఆయన మాట మనం వినలేనప్పుడు ఎందుకు మనం దేనికి మనం అన్నది కూడా ఆలోచించాలి. దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనలో ఏ లోపతాపాలు లేకుండా ఉండాలని, అందరూ ఒకే మనసు కలిగి ఉండాలని, అందరూ ఒకే ప్రేమ కలిగి ఉండాలని, అందరూ ఒకే మనసుతో నన్ను ఆరాధించాలని ఆయన ఎంత ఆలోచిస్తున్నాడు. ఆలోచించగలుగుతున్నావు. నీ పగలు పంటాలు పట్టింపులు ఎందుకు పనికిరానివి? నిన్ను పాడు చేసేవాళ్ళని కూడా నువ్వు గుర్తెరగాలి, నువ్వు తెలుసుకోవాలి. దానివల్ల నువ్వేమి పొందలేవు. దేవునిలో ఉండి ప్రారంభించి దేవునికి వేరుగా ఉండి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ప్రభువే పెట్టిన మాట. ఆయనకి మనం జ్ఞాపకం చేస్తుంది. అందులో కీర్తనకారుడు ఏమంటాడు చూడండి. కీర్తనకారుడు 34వ కీర్తన 14 వచనం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, అదేనా
34, 14. ఏం చేయటం మాని? ఏం చేయటం మాని? అప్పుడు చెప్పండి. కీడు చేయటం మాని. అది మనం నేర్చుకోవాలి. ఎవరికి మనం కీడు చేయలేదు. కీడు నేను ఎక్కడ చేస్తాం అనుకోవచ్చు. ఇంతవరకు విన్న వాక్యాలు పెట్టి అర్థం చేసుకోవాలి. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాని వెంట వెతుకు. సమాధానం వెతుకు, పట్టుకో, దాని వెంట నడు. హల్లెలూయా. సమాధానము వెదకి వెంటాడమంటాడు. కాబట్టి మన జీవితంలో ఉండవలసినవి ఈ పగటి వేళలో, ఈ ఆరాధన సమయంలో ప్రభువు కొన్నింటిని మనకి తెలియవచ్చు. ఒకటి, ప్రార్థన అనే ఆయుధం కలిగి ఉండాలి. రెండోది, వాక్యం అనే ఆయుధాన్ని కలిగి ఉండాలి. మూడోది, విశ్వాసం అనే ఆయుధాన్ని కలిగి ఉండాలి. నాలుగోది, ఐక్యత అనే ఆ ప్రేమ అనే ఆయుధం కలిగి ఉండాలి. ఐదోది ఐక్యత 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 అనే ఆయుధం కలిగి. ఆరోది సమాధానం. ఇవి మన జీవితంలో ఉండే తీరా. ఇవి ఉన్నప్పుడే మన మనసారా ప్రభుని ఆరాధించాలి, ఆయన్ని మహిమపరచాలి. మనం అడిగేవన్నీ కూడా ప్రభు మనకి ఇవ్వడానికి వెంటనే ఆయన సిద్ధపడుతుంది. ఈ ఆరు కూడా మనము కలిగి ఉంటాం. ఇక దానికి మించి మరొకటి ఏదైనా సరే ఉన్నట్లయితే మనం వీటినన్నింటినీ కూడా మనం పోగొట్టుకున్నాము. దయచేసి చైతన్య చూడటం కంటే పౌరు అంటాడు, అపవాది చూడటం కంటే మరి ఎవరు చూడాలి? దేవుడికి చూడాలి. అట్టి కృప ప్రభు మనకు అందరికీ అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్.